అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి శ్రీ మండి యాప్ అంట. భక్తి సేవ సేవా తత్వం అని అంటున్నారు. వీళ్ళు చాలా ట్రెడిషనల్ లుక్‌లో ఉన్నారు. ఫస్ట్ అయితే కాస్టింగ్ కాల్ మేము వెతుకుతున్నాం. తెలుగు మాట్లాడే నటీనటుల కోసం పురుషులు మరియు మహిళలు అని అంటున్నారు. వయసు వచ్చేసి 25 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలంట. తెలుగు భాషలో పూర్తిగా తెలుగు భాష ప్రవాహం ఉండాలి అని అంటున్నారు. అలాగే బ్రాండ్ వచ్చేసి శ్రీ మండ్రి యాప్ అని అంటున్నారు. కంటెంట్ వచ్చేసి యూజీసీ వీడియోలు అని అంటున్నారు. ఆసక్తి ఉన్నవారు వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. వీళ్ళకి 4 ఫోటోలతో పాటు తెలుగులో ఇంట్రడక్షన్ వీడియో కావాలి అని అంటున్నారు. నమ్మకమైన అవకాశాలు, నమ్మకంపై ఆధారపడిన బ్రాండ్తో భాగం అవ్వండి, ఉత్ప్రేరకమైన ప్రాజెక్ట్ అని అంటున్నారు. ప్రొజెక్టబుల్ షూట్ మరియు మంచి ఎక్స్పోజర్ అని అంటున్నారు. కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, భానుప్రకాష్ గారు అడిగారు, సీరియల్స్లో ఎంట్రీ కోసం ఏం చేయాలో కూడా చెప్పండి సార్ అని అడిగే ఓ ప్రయత్నం అయితే చేశారు. సో భానుప్రకాష్, ఇప్పుడు మీరు సీరియల్స్లో ఎంట్రీ అంటే ఏ ఎంట్రీ కోసం చూస్తున్నారు? మీరు నటుడిగా ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా? రైటర్గా ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా? డిఓపిగా ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా? మేకప్ డిపార్ట్మెంట్స్ 16 క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆన్ సెట్లో వాటిల్లో ఏదైనా ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా? 8 క్రాఫ్ట్లు ఆఫ్ సెట్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా అనేది కూడా మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే అది ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. సో సరే, మీరు ఇబ్బంది పడకుండా నేను ఒక్కొక్క క్రాఫ్ట్లోకి ఎంట్రీ అవ్వాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందు ఎక్కువ మందికి ఉండే క్వైరీ ఏంటంటే, సీరియల్స్లో నటులు అవ్వాలంటే మీరు ఉండాల్సిన అర్హతలు ఏంటి? సీరియల్స్లో మీరు నటులు అవ్వాలి అంటే ఫస్ట్ మీకు భయంకరమైన పేషెన్స్ ఉండాలి. ఇంతకుముందులాగా సినిమా ఆఫీసులు లేవు. సీరియల్స్కి ఆఫీసులు లేవు. ఎడిట్ షూట్లే మోస్ట్లీ ఆఫీసులుగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. రైటర్లు ఇంట్లో ఉండే రాసేసుకుంటున్నారు. డైరెక్టర్లు కేవలం ఏమంటారు, 15 రోజులు షూట్ ఉన్నప్పుడు వెళ్ళి డైరెక్షన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నటులు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే మెయిన్గా మీరు ఛానల్ పీపుల్ తోటి టచ్లో ఉండాలి. ఛానల్కి పీపుల్ని మీరు ఎక్కడ టచ్లో ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, షూటింగ్ లొకేషన్స్ ఎక్కడ అనేది మీరు తెలుసుకోవాలి. షూటింగ్ లొకేషన్స్ మెయిన్గా ఏంటి అంటే చిలుకూరు, అజీజ్ నగర్ ఏరియాల్లో ఎక్కువగా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. అందులో చిత్రమందిర్ అని, నాగబాబు స్టూడియో అని, అలాగే ఎస్ఎస్ స్టూడియో అని, ఇలాగ ఒక 4-5 స్టూడియోస్ ఉన్నాయి. అక్కడ ఎక్కువగా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ను ఎవరో ఒకరిని అప్రోచ్ అయినట్లయితే ఛానల్ వాళ్ళు ఎవరు అనేది మీకు చెప్తారు. ఆ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నా పేరు సైన్స్, నేను గతంలో ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, మీరు కనీసం ఒక నటన అనుభవంతో వెళ్ళినట్లయితే వాళ్ళు ఛానల్ వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకోవడానికి ఎంతో కొంత పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో నేను ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఇది సార్ నా ప్రొఫైల్, కుదిరితే మీరు ఏదైనా అవకాశం ఇవ్వగలరా అనే టైప్లో మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఏదైనా అవకాశం ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు డైరెక్టర్కు, ప్రొడ్యూసర్కు ఎంతో కొంత రికమెండ్ చేసే ఒక పాసిబిలిటీ ఉండేది. కానీ ప్రజెంట్ సినారియో ఎలాగుంది ఏంటంటే, ఆఖరికి హీరోయిన్ కావచ్చు, ఒక మామూలు ఆర్టిస్ట్ కావచ్చు, మొఖాన పెట్టుకునే బొట్టు పిల్ల కాడి నుండి ముక్కు పెట్టుకునే ముక్కు పొడక వరకు కూడా అన్నీ కూడా ఛానల్లే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఛానల్ అనే వాళ్ళు మెయిన్ ప్రొడ్యూసర్లు అయిపోయారు కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఛానల్ని అప్రోచ్ అయినట్లయితే ఇమీడియట్గా పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీరు టీవీ సీరియల్స్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఎలా ప్రయత్నించాలి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి నెక్స్ట్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919186591. ఐ రిపీట్ 8919186591. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.